హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్ను కుకింగ్. ఈరోజు మనము కీమా పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్: 1/4 kg చికెన్, 1 కప్పు గోధుమ పిండి, లెమన్, ఆనియన్స్, కొత్తిమీర, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. కరివేపాకు, నూనె. ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాం. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులోకి గోధుమ పిండి వేసేసుకుందాం. గోధుమ పిండిలోకి రుచికి సరిపడా సాల్ట్, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, సాల్ట్ 2 మిక్స్ అయ్యేలా గట్టిగా అదుముకుంటూ పిండిని కలుపుకోవాలి. మనము వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా పిసుక్కుంటూ మనం పిండిని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని అదుముకుంటూ పిండిని కలుపుకోవాలి. ఎక్కడైనా బబుల్స్ లేకోకుండా నీట్గా పిండిని మెత్తగా కలుపుకోవాలి. కొద్దిగా చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. చూడండి, చేతికి అంటుకుంటుంది కదా, అట్లా కలుపుకుంటూ మణికట్టుతో గట్టిగా అదుముకుంటూ మనము కలుపుకోవాలన్నమాట. సాఫ్ట్గా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చికెన్ అంతా ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకోవాలి. మిక్సీ గిన్నె వేసేసుకొని 1/2 స్పూన్ కారం, మీకు స్పైసీ కావాలంటే వేసుకోండి, 1/2 టీ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆనియన్స్, కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడా వేసుకొని మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అంతా ఆ నూనెలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తి పొడి అయ్యేలాగా అలా స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. లేదంటే ఉంటలు ఉంటే మనకి స్టఫింగ్కి సరిగ్గా రాదనమాట. అందుకని చికెన్ అంతా అట్లా స్మాష్ చేసుకుంటూ చిన్న పీసెస్ వచ్చేలా పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే పొడిగా అవుతుంది కదా, అలా పొడిగా అయ్యేంత వరకు మనం చికెన్ని వేయించుకోవాలి. చూడండి, చికెన్ కూడా బాగా మంచి కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చిన్న పీసెస్ పొడిగా రావాలన్నమాట. ఇప్పుడు సగం నిమ్మకాయని పిండేసుకొని మరొకసారి కలిపేసుకుందాం. ఇంకా ఉంటలు కదా, అది కూడా చిన్న పీసెస్ అయ్యేలా కలిపేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత చిన్నగా పూర్తిగా నుసయ్యే వరకు మనము కలుపుకోవాలి. ఇప్పుడు నుసైంది కదా, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పిండి ముద్దను తీసుకుందాం. పిండి ముద్దని ఇప్పుడు కొంచెం పిండి చల్లుకొని చేతి మణికంటితో కొద్దిసేపు ఒక 2 మినిట్స్ అంతా మణికంటితో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని అదుముకుంటూ మెత్తగా చేసుకోవాలి. సాఫ్ట్గా అలా చేసుకున్న తర్వాత మెత్తగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకున్న తర్వాత పిండి పెద్ద సైజులో ఒక 5 నేను తీసుకున్న పిండికి నాకు 5 చపాతీ ముద్దలు వచ్చాయి.
వీడియోలు చూసినా అన్నీ చేసేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటి తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా చేసుకొని చేతితో అదుముకుంటూ వెడల్పు చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకొని అందులోకి స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న కీమా పొడిని అందులో పెట్టుకోవాలి. అందులో ఒక చేతితో స్టఫింగ్ అంతా లోపలికి అనుకుంటూ మరో పక్క మడత పెట్టుకుంటూ రావాలి. అలా పూర్తిగా స్టఫింగ్ బయటికి రాకుండా పూర్తిగా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్గా చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. రౌండ్గా చేసుకున్న తర్వాత కొద్దిగా పిండి చల్లుకొని రెండు వైపులా పిండి అంటుకోకుండా రెండు వైపులా ఇట్లా పిండి పట్టించుకొని చపాతీలాగా తిక్కేసుకోవాలి. మనం పిండి బాగా మెత్తగా చేసుకొని ఉండడం వల్ల స్టఫింగ్ బయటికి రాకుండా చపాతీ ఇరిగిపోకుండా నీట్గా రౌండ్గా వస్తుంది. చూడండి, మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట. చూడు, స్టఫింగ్ అసలు ఎక్కడే కానీ బయటికి రాకోకుండా నీట్గా వస్తుంది. సల్పాగా కాకుండా కొద్దిగా మందం పెట్టుకొని తిక్కోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం హీట్ అవ్వనిద్దాం. పెనం పెట్టేసుకొని బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీని పెనం పైన వేసేద్దాం. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పేసుకొని ఇప్పుడు నూనె వేసుకొని, నూనె ప్లేస్లో మనము నెయ్యి అయినా వేసుకోవచ్చు. నేనైతే నూనె వేసుకొని కాల్చుకుంటున్నాను. ఇలా రెండు వైపులా నూనె వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలి. అంచులన్నీ కూడా నీట్గా కాల్చుకోవాలి, లేదంటే టేస్టీగా ఉండదు. నీట్గా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఇప్పుడు మరొకటిని ప్రిపేర్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ చేసేసుకొని కాల్చుకోవాలి. చూడండి, నాకైతే ఎక్కడే కానీ స్టఫింగ్ బయటికి రాకోకుండా బాగా వస్తుంది కదా. మీరు కూడా పిండి కలుపుకునేటప్పుడు బాగా గట్టిగా అదుముకుంటూ కలుపుకోండి. అప్పుడే సాఫ్ట్గా ఉండి స్టఫింగ్ బయటికి రాదు. చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో, ఎక్కడే కానీ ఇరిగిపోలేదు, బాగా నీట్గా వస్తున్నాయి. ఇలా మంచి కలర్ వచ్చింది కదా. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. కొంతమంది చికెన్ డైరెక్ట్గా కర్రీ చేసి పెడితే తినరు కదా. పిల్లలైతే అస్సలు తినరు. వాళ్ళకి ఇలా కీమా పొరోటాలు కానీ అట్లా వాళ్ళకి తెలియకుండా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎప్పుడు రొటీన్ లాగా కాకుండా ఇలా కొత్తగా చికెన్ కైమా పరోటాలు చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనకి కీమా పొరోటా రెడీ అయ్యింది. ఇందులోకి మనకి స్టఫింగ్కి వేరే కర్రీస్ ఏం అవసరం లేదు. మనకి పెరుగు ఒకటి ఉంటే చాలు. ఎంతో వేడిగా టేస్టీగా ఉండే కీమా పొరోటా రెడీ అయ్యింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.